వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంట్రాడే స్క్రీనర్ అండ్ ఇండికేటర్ ఎట్లా వర్క్ చేసిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇండికేటర్ గురించి. సో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది. ఓకేనా, క్లియర్. సో కొత్త వాళ్ళు కూడా చూడండి ఇండికేటర్ ఎట్లా పనిచేస్తుంది అనేది. ఒకవేళ తీసుకున్న వాళ్ళు కూడా నేను కరెక్ట్గా చెప్పానా లేదా కూడా చూడండి. మీరు ఎట్లా ట్రేడ్ చేశారో కూడా మీరు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నో ఇష్యూ, ఎట్లా పనిచేస్తుంది అనేది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఇండికేటర్ మనం ఈరోజు ఎట్లా వర్క్ చేసింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్ ఎవరికన్నా కావాలి, ఈ స్క్రీనర్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రీ ఇండికేటర్, స్కానర్ అయితే కాదు. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది స్టాక్స్కే పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఇండెక్స్కి లేదు. ఇండెక్స్లో కూడా నేను తొందరగా తీసుకొస్తాను, ప్రస్తుతానికైతే ఇండెక్స్లో లేదు. ఓన్లీ స్టాక్స్లో ఇంట్రాడేలో చేసుకునే వాళ్ళకి తీసుకోవచ్చు. రైట్ రైట్. ఇక విషయానికి పోతే, ఇక నేను మీకు 2 లింక్స్ పంపిస్తాను. మీరు ఎట్లాంటి ప్రీమియమ్స్ తీసుకోని అవసరం లేదు. జస్ట్ ఆ 2 లింక్స్ క్లిక్ చేసుకుంటే ఒక చార్టింగ్ స్క్రీనర్ వస్తుంది, ట్రేడింగ్ వ్యూలో ఇండికేటర్ యాడ్ అయిపోయి వస్తుంది. ఓకే, చూడండి ట్రేడింగ్ వ్యూలో ఇట్లా ఇండికేటర్ యాడ్ అయిపోతుంది ఆ లింక్ క్లిక్ చేయడంతో. సో ఇట్లా ఉంటుంది మన ఇండికేటర్. ఇది ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే. సో తీసుకున్న వాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మన మార్కెట్ ఎక్కడ నడిచింది అనేది. సో ఇది నిఫ్టీ 100 స్టాక్స్. మీరు కూడా తీసుకున్న వాళ్ళు కూడా స్కాన్ చేసి ఉంటారు కదా, ఇవే స్టాక్స్ వచ్చి ఉంటాయి మీకు. కాకపోతే మార్నింగ్ కొద్దిగా ఆర్డర్ అటు ఇటుగా ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డే కాకపోతే ఇవే స్టాక్స్ వస్తాయి. ఈ 33 స్టాక్సే మార్నింగ్ నుంచి మీకు వస్తాయి. ఇక్కడ చూడండి 33 స్టాక్సే. కాకపోతే ఆర్డర్ ఒకటి పైకి కిందకి వచ్చి ఉంటుంది మార్నింగ్, అంతకంటే వేరేది ఏముండదు. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ నిఫ్టీ ఎట్లా ఉందో చూసుకోమని చెప్పారు. నిఫ్టీ ఇవాళ మార్నింగ్ నుంచి బుల్లిష్లోనే ఉంది కాబట్టి, అంటే బుల్లిష్ అంటే గ్రీన్లోనే ఉంది కాబట్టి, రైట్. సో మనం ఇవాళ గ్రీన్ సైడ్ స్టాక్ ఏదైనా చూసుకోవచ్చు, కాకపోతే ట్రెండ్తో పాటు పోతే మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్న విషయం గురించి చెప్తున్నాను నేను మీకు. సో అందుకని ఏం చేయాలంటే మనకి ఇక్కడ మీరు 9-10 o'clock తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ దగ్గర కొడితే మీకు బుల్లిష్ స్టాక్స్ అనేవి వస్తాయి. ఇవి ఎండ్ ఆఫ్ ద డే డేటా అండి. ఈ స్టాక్స్ ఉండవు, వేరే స్టాక్స్ ఉంటాయి ఇక్కడ ఆ టైంకి. సో ఏ స్టాక్స్ వస్తే ఆ స్టాక్స్ని మీరు తీసుకోండి. సో నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూఏ స్టాక్స్ వచ్చి ఉంటాయి జనరల్గా, కదా ఆర్డర్ పైకి కిందకి కిందకి పైకి ఉంటుంది. సో ఇందులో మీ ఇష్టం వచ్చిన స్టాక్ ఒకటి తీసుకోండి. మొదటి నుంచి మీరు ఎక్కడైనా ఒకసారి ట్రెండ్ తీద్దాం. ఓకే, జనరల్గా ర్యాండమ్గా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. జస్ట్ ట్రెండ్ ఓపెన్ చేయండి. క్లియర్, మీకు కూడా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే చూడండి జాగ్రత్తగా ఏం జరిగింది అనేది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది దీంతో. ఓకే, చూడండి ట్రెండ్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇది బుల్లిషే కాబట్టి మనకి సెల్ సిగ్నల్ మనకి ప్రెజెంట్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సో సెల్ సిగ్నల్ని మీరు ఆఫ్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఉంచుకున్నా పర్లేదు మీ ఇష్టం. కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే మనకి సెల్లింగ్ చేయం కాబట్టి ఇవాళ, ఎందుకంటే నిఫ్టీ బుల్లిష్లో ఉందని ఇక చూడండి బయింగ్ పెట్టుకుంటాం. 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక చేస్తే చూడండి ఫస్ట్ టార్గెట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ టార్గెట్ దాకా ట్రెండ్ అనేది వెళ్ళటం జరిగింది ఇవాళ. ఓకే, మీరు మామూలుగా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పి నేను తీసేసాను, అంతకంటే ఏం లేదు. ఓకే, క్లియర్. ఇట్లా మీరు చూడండి ట్రెండ్ తర్వాత ఏదైనా తీసుకోండి. ఒక యాక్సిస్ బ్యాంక్ తీసుకుందాం. నేను ర్యాండమ్గా పిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఒక 4-5 చూపెడతాను మీకు, సో మీకు ఐడియా ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది, సెల్ సైడ్ వచ్చినా కూడా మనకి రెడ్ పడలేదు ఇక్కడ. అయినా కూడా మనం సెల్ చేయము, ఎందుకంటే మనం నిఫ్టీ గ్రీన్లో ఉంది కాబట్టి మనం ఓన్లీ బయింగ్ సైడ్ చూస్తాం అనుకున్నాం కాబట్టి, సో దాంట్లో ఎలిమినేట్ అయిపోతుంది. అయినా కూడా చూడండి మీరు ఎగ్జాక్ట్గా ఇక్కడ 2 రెడ్ కూడా పడలేదు. సో మనకు అనవసరం. ఇక్కడ 2 గ్రీన్ పడ్డాక అది కూడా 9:45 తర్వాత చూడండి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఇంకా పైన కూడా ఇంకా చాలా టార్గెట్స్ వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా, యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ మీకు వచ్చి ఏదైనా తీసుకోండి, ఇట్లా ఒకటే కాదు ఒకటి. అందుకని ఒకటి బ్యాంక్ చూపెట్టాను, ఒక ట్రెండ్ చూపెట్టాను, ఏదైనా తీసుకోండి. ఏషియన్ పెయింట్స్ చూద్దాం. ఓకే, సో మీరు కూడా ఏమైనా ఒకటి అలా స్టాప్ లాస్ కొట్టుంటే కనుక ఇచ్చేసేయండి, నో ఇష్యూ. ఓకే, ఏషియన్ పెయింట్స్ చూడండి. ఏషియన్ పెయింట్స్లో సెల్ సైడ్ వచ్చిందా, రాలేదు. గ్రీన్ సైడ్ 2 గ్రీన్ పడ్డాయా, పడ్డాయి. 1, 2 ఇవ్వండి. సెకండ్ టార్గెట్ దాకా వెళ్ళింది, ఇంకా థర్డ్ టార్గెట్ లాస్ట్లో ఆగిపోయింది. ఇక్కడ చూడండి కరెక్ట్, సెకండ్ టార్గెట్. సో మినిమం 2 టార్గెట్స్ పెట్టుకోమని నేను జనరల్గా చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఇక్కడ ఇన్ఫోసిస్ చూద్దాం ఏం జరిగిందో. ఇట్లా ర్యాండమ్గా ఒకటి అందులో ఒకటి ఇందులో అన్ని సెక్టార్స్ కవర్ చేయడానికి నేను పెట్టాను ఫ్రెండ్స్. సో ఇది మనం జనరల్గా ఏంటంటే సెక్టర్ వైజ్ చూసుకుంటే మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఏ సెక్టర్ మంచి బుల్లిష్లో ఉందని చూసుకుంటే ఆ సెక్టర్ స్టాక్స్ తీసుకుంటే మనకు మంచి ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ సెల్ సైడ్ రాలేదు, ఓన్లీ బయింగ్ సైడ్. ఇక్కడ చూడండి ఇది బై పైన మన 2 గ్రీన్ పడ్డప్పుడు చూడండి. మీకు కావాలంటే ఇక్కడ స్టాప్ లాస్ కూడా మనకి ఏంటి, స్టాప్ లాస్ కింద కూడా 2 రెడ్ పడతాయి. చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడ దాకా వచ్చిందో, జస్ట్ స్టాప్ లాస్ దాకా వచ్చిందో స్టాప్ లాస్ ఇచ్చేయలేదు. రైట్, తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ఫస్ట్ టార్గెట్ చూడండి ఎగ్జాక్ట్. సో ఇంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ లెవెల్స్. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది ఇక్కడ ఫస్ట్ టార్గెట్,
ఇక్కడ చూడండి స్టాప్ లాస్ దాకా వచ్చిందని స్టాప్ లాస్ దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం ఎగ్జిట్ చేస్తాం, లేదా క్లోజ్ చేయం. కరెక్ట్, అది మీ అందరికి తెలిసిందే. ఓకే, నెక్స్ట్. సో ఇట్లా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అందుకని మనం ఏం చేస్తామంటే జనరల్గా ఏ సెక్టర్ బులిష్లో ఉంది, ఏ సెక్టర్ బేరిష్లో ఉందో చూసుకొని ఆ సెక్టర్ స్టాక్స్ పిక్ చేసుకుంటే మనం మంచి. టాటా స్టీల్ ఉంది ఇంకోటి, ఇక్కడ టాటా స్టీల్ కూడా చెక్ చేద్దాం ఒకటి. ఇంకో 2-3 స్టాక్స్ చూపెడతాను ఫ్రెండ్స్. ఓకే, సో చూడండి టాటా స్టీల్. ఓకే, టాటా స్టీల్ ఇక్కడ చూడండి సెల్లింగ్ సైడ్ మనకి టాటా స్టీల్ అనేది రావడం జరిగింది. కాకపోతే మనం ఏం చేసాం, బుల్లిష్ ట్రెండ్ ఉన్నప్పుడు బుల్లిషే చూస్తాం కానీ సెల్లింగ్ చూడమని చెప్పాను. అయినా కూడా చూడండి ఇక్కడ కొట్టినా కూడా ఎగ్జాక్ట్ ఫస్ట్ టార్గెట్ దాకా వస్తుంది. రైట్, ఒకవేళ కనుక మీకు స్టాప్ లాస్ హిట్ అయింది అంటే ఈ కాస్త మందం స్టాప్ లాస్ ఇచ్చేసేయండి, నో ఇష్యూ. ఒకవేళ మీరు ఎంటర్ అయ్యారనుకుందాం సెల్ సైడే పొరపాటున, ఓకే అయ్యారు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 20 పైసలు మీకు స్టాప్ లాస్. దీనిపైన మనకి 2 గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాక ఇక్కడికి వచ్చినప్పుడు ఎగ్జిట్ చేసేసేయండి. ఓకే, అప్పుడు మీకు లాస్ ఎంత ఉంటుంది, 20 పైసలు 30 పైసలు, చిన్న స్టాప్ లాస్ అనుకుందాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం ఇది. ఓకే, క్లియర్. రైట్, జనరల్గా ఏంటంటే మనం ఇందులో బుల్లిష్ ఎత్తుకుతాం కాబట్టి, సో పైన వైపు చూస్తాం కాబట్టి కింద చూడం మనం, ఎందుకంటే నిఫ్టీ గ్రీన్లో ఉంది కాబట్టి. రైట్, సో ఇట్లా మనం ఏవైతే చూస్తామో అన్ని ఇట్లా చూసుకుంటూ వెళ్తాం. ఇట్లా అర్థమైంది కదా. ఇంకా ఇంకో పేజ్ ఉంది, ఇంకో పేజ్లో కూడా ఒకటో రెండో చూపెట్టి క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇందులో కూడా ఏదైనా తీసుకోండి. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ తీద్దాం. ఓకే, అదాని ఇది నేను ఓన్లీ 100 స్టాక్స్కి వేసాను. ఓకే, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఇది ఒకటి. ఓకే, ఎనర్జీ సొల్యూషన్స్, ఎస్. ఓకే, దీంట్లో మనం ఇండికేటర్ వేయండి. దీని కింద మనకి 2 రెడ్ పడలేదు కాబట్టి సో నో ఎంట్రీ ఫర్ సెల్లింగ్, బయ్యింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యింగ్ పైన మనకి బయ్యింగ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దీనిపైన మనకి 2 గ్రీన్ క్యాండిల్స్ పడాలి. ఎక్కడన్నా గ్రీన్ పడ్డదా, ఎక్కడ పడలేదు. సో నో ట్రేడ్ ఇన్ అదాని గ్రూప్, అదాని ఎనర్జీ సొల్యూషన్. చూడండి ఇక్కడ మనకి 2 గ్రీన్ పడాలి, ఎక్కడ 2 గ్రీన్ పడలేదు. సో మనం ఇందులో ట్రేడ్ చేయం. సో మనకి అదానిలో మనకి ఎంట్రీ రాలేదు. సో ఇట్లా కాకపోతే మనం ఏంటంటే సెక్టర్ని చూసుకున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్స్ వద్దాం. సో ఇట్లా మన సెక్టర్ని చూసుకొని చేస్తే ఫ్రెండ్స్ ఇంకా బాగా రిజల్ట్స్ అనేది వస్తుంది. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను కాబట్టి మీకు ఎట్లా ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. ఐసిఐసిఐ బ్యాంక్ సెల్లింగ్ సైడ్ వచ్చిందా, రాలేదు. బయ్యింగ్ సైడ్ ఇదిగోండి, రైట్ ఇక్కడ బయ్యింగ్. సో ఇన్ని రకాలుగా ఉంటుంది. చూడండి 2 గ్రీన్ పడ్డాయా, పడ్డాయి. టార్గెట్ 1, రైట్ చూడండి. ఓకే, క్లియర్. దాదాపు ఇక్కడ దాకా వెళ్ళింది. కరెక్ట్. సో ఇట్లా మనం ఏంటంటే అన్ని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్, సో అర్థమైంది కదా మన స్ట్రాటజీ ఎట్లా వర్క్ అయింది అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనం జరిగిన స్ట్రాటజీలో మన ఇండికేటర్లో స్కానర్ ఈ రకంగా పనిచేసింది ఫ్రెండ్స్. ఓకేనా, తీసుకున్న వాళ్ళకి కూడా డౌట్స్ అనేది క్లియర్ అయ్యి ఉంటాయి. కరెక్ట్, సో చూసుకోండి. ఏదైనా ఓటీఆర్ స్టాప్ లాస్ కొడితే ఇది ఇచ్చేసి చాలా చిన్న స్టాప్ లాస్ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.